శ్రీమతి వి వరహలక్ష్మి గారు నవచేతన అంటే ఆదర్శల గురించి వివరించారు. నవచేతన 0 to 3 సంవత్సరాల పిల్లలు అని అనగానే మన మనసులో వచ్చే ఆలోచన ఏంటి? 0 to 3 సంవత్సరాల పిల్లలతో ఇంట్లో మీరు ఎదుర్కొనే సవాలు ఏమిటి? నవచేతన ఎందుకు? 0 to 3 సంవత్సరాల పిల్లల ఆరోగ్యం, భద్రత మరియు రక్షణ, తగిన పోషకాహారం, బాల్యారంభ విద్యార్థులు చెప్పారండి. తర్వాత ఆదర్శలు అంటే ఏమిటి? ఆదర్శలు ఎందుకు ప్రవేశపెట్టారు? ఆదర్శల అమలు తర్వాత అంగన్వాడీ కేంద్రంలో వచ్చే మార్పులు ఏమిటి? ఆదర్శల యొక్క ఉద్దేశ్యం, అభ్యసన వాతావరణం, రోజువారీ దినచర్య, బోధన అభ్యసన సామగ్రి వినియోగం, ఆటల ద్వారా నేర్చుకోవడం, పరిశీలించడం, అంచనాల గురించి వివరించడం ఇవన్నీ చెప్పారండి. సెషన్ 8 కేఆర్పి శ్రీ ఐ వెంకటరమణ గారు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ప్రాముఖ్యత, బోధన అభ్యసన సామగ్రి రకాలు, బోధనలో టీఎల్ఎం ఉపయోగం, 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు టీఎల్ఎం అవసరమా, గ్రూపుల వారీగా శారీరకాభివృద్ధి, మేధాభివృద్ధి, భాషాభివృద్ధి, సామాజిక మరియు భావోద్వేగాభివృద్ధి, సౌందర్యాత్మక, సాంస్కృతిక అభివృద్ధులపై డిమాండ్ మనకి టైం టేబుల్ ఉంది, చేయలేదు కానీ మనం చేసినట్టే భావించాలి. అనంతరం టీ బ్రేక్ అండి. సెషన్ 9 ఆదర్శల కృత్యాలతో బోధన అభ్యసన సామగ్రి అనుసరించడంపై ప్రదర్శన నిర్వహించాలని చెప్పేసి మనకి టైం టేబుల్లో ఉంది. చివరిగా సెషన్ 10 మొదటి రోజు జరిగిన జ్ఞానజ్యోతి 2వ సంవత్సరం శిక్షణ కార్యక్రమం రిఫ్లెక్షన్ చేసిన తర్వాత కంక్లూడ్ చేయడం. థ్యాంక్ యూ సార్. కాబట్టి దానికి సంబంధించిన తయారు చేసుకొని ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించి తీసుకొని పొద్దున్నే పిల్లలకి దాని ద్వారా క్లీన్ చేసి చూపిస్తారు. దాంట్లో కూడా యాక్టివిటీస్ చేస్తారు. యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేస్తారు. అయితే ఆడలన్నా ఆ సెంటర్లో కంప్లీట్ అయిందన్నా రిపోర్ట్ చేసుకుంటారు. ఏ మాటలు అందులో వాళ్ళు ఓపెన్ అది వాళ్ళు చూపిస్తారు. అలాగే అందులో తయారు చేసుకుని తీసుకొని ఆ రోజు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి చేసి పట్టుకొని వాళ్ళకి కార్యక్రమం చేస్తారు. వెంటనే ఒక డెమో స్టార్ట్ చేద్దాం. డెమో కాన్సెప్ట్ ఏంటి? మనకి ఆర్ఎల్ఎం అంటే వెరీ గుడ్. రిమోట్ లెర్నింగ్ మెటీరియల్ ఇది ఎప్పుడు వచ్చిందండి? ఏ సందర్భంలో వచ్చింది మనకి? కరోనా టైంలో పిల్లలందరూ ఇళ్లలో ఉండి వారు అసలు ఎడ్యుకేషన్ వైపు చూడట్లేదు అనే ఉద్దేశంతో విమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రథమ వారితో కలిసి ఏర్పాటు చేసిన ఆర్ఎల్ఎం ఇది. సో వారు ఏంటంటే మనం ఇక్కడ ప్రతిరోజు మనకి ఆఫీస్కి ఆర్ఎల్ఎం వస్తూ ఉంటే ఆ మెసేజెస్ని యాక్టివ్స్గా పేరెంట్స్కి పంపించడం జరిగింది. దాని ద్వారా పిల్లలు కూడా ప్రీ స్కూల్కి దూరం కాకుండా ఎప్పుడు వారు మనకి అనుసంధానించుకొని ఉంటారు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆర్ఎల్ఎం మెటీరియల్ ఉంది. సో దీన్ని మనకి వచ్చినప్పుడు మనం ఎలా పేరెంట్స్కి పంపిస్తాము, ఆ ఆర్ఎల్ఎంని మనం ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటాము. ఈ రోజు కూడా ఆల్రెడీ మనకు ఆర్ఎల్ఎం వచ్చింది. హోప్ యూ ఆల్ హ్యావ్ ఇట్. సో ఒక్కరు ఎవరైనా వచ్చి డెమో సూపర్వైజర్ ఫాస్ట్గా రావాలి, ఎక్కువ డిలే వద్దు. మీరు షెడ్యూల్ ఫాస్ట్గా అయితే బై 5 o'clock మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 6:30, 7 కూడా కంటిన్యూ అవుతుంది. మిసా నేను ఇందాక నుంచి గమనిస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ ఉన్నది చిన్న క్యాడర్స్ కూడా ఏం కాదు, టీచర్స్ అండ్ మా యూత్ ఉన్నారు. మరి అందరూ కూడా చెప్పే కాలంలోనే ఉన్నారు కాబట్టి all of you just keep quiet. Thank you.
వెనక్కి జరగాలి కాలు వెనక్కి ఎలా నేర్చిండి అది తొందరగా ఇక్కడ వీడియో అంటే టీచర్ టేపు పిల్లలు టేపు పిల్లలు టేపు కూర్చోండి టీచర్ టేపు ఉండదు టీచర్ అటు పిల్లలు ఇటు కూర్చోండి ఏం పర్లేదు చూపతే అందరికీ నమస్కారం అండి. మా టీం ఏం చేస్తామంటే మా ఆర్ఎల్ఎం గురించి మనం తీసుకున్నాం కదా మోడల్ గురించి. ఈ ఆర్ఎల్ఎం అంటే రిమోట్ లెర్నింగ్ మా మెటీరియల్. దీన్ని ఉపయోగించి ప్రిన్సిపల్ ఎలా చెప్పాలన్నది మేడం కేఆర్పీగా మేడం చెప్పారు. ఏంటంటే మనకి నాకు నైట్కే స్టేట్ నుంచి వివిధ రకాల స్టెప్పుల్లో మండల స్థాయి వరకు వస్తుంది. మండలంకు గ్రూప్ పెట్టిన అమలు వరకు వస్తుంది. ఆ గ్రూప్ మేము నైటే సెండ్ చేస్తాం వీడియోస్. ఈ మెటీరియల్లో 5 వీడియోస్ ఉంటాయి సార్. 5 లింక్స్ ఇస్తారు. ఆ 5 లింక్స్ ఈ ఆగస్టులో ప్రిపేర్ చేసే సిలబస్ మాకు నవచేతన ఆగస్టులో 2 అవే రివిజన్ అవుతున్నాయి. ఆగస్టులో సిలబస్ బుక్ ఇది ప్రతి అంగన్వాడీకి అందుబాటులో ఉంది. టీచర్స్ ఎవరైనా చూస్తే దగ్గరలోని సెంటర్ కెమెరా దిగుతున్నట్టు ఉంది. ఇందులో వచ్చిన మెటీరియల్ లింక్ ఏదైతే వచ్చాడో మనకి అది ఆట పాట కథ దీంట్లో ఒక లింక్ ఓపెన్ చేసినప్పుడు ఈ పుస్తకంలో ఏ టైంలో ఆ యాక్టివిటీ ఉందో మనకు వస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ పిల్లలకి అంగన్వాడీ కార్యకర్తలు ప్రిన్సిపల్ నిర్వహించడం జరుగుతుంది. దాని ప్రకారం మేము యాక్టివిటీ చేస్తాము. ఒకసారి ఈరోజు యాక్టివిటీ శుభోదయం అంగన్వాడీ విద్య ఆటపాటి విద్య నేటి కార్యక్రమం. స్కీమ్ ఉంటుంది సార్. ఫస్ట్ స్కీమ్ ఏంటంటే తరగతి గది ఇల్లు రహదారి పాత్రలు వీటికి సంబంధించిన నియమాలు. ఇది దీనికి సంబంధించి పాట. రెండోది కృత్యం. నా దగ్గర ఎన్ని ఉన్నాయి వస్తువులు ఇవ్వడం తీసుకోవడం వెబ్సైట్లో లెక్కించడం. దీని ద్వారా మనం వాటికి కావాల్సిన ఏంటంటే నేర్పిస్తాం. అంటే మనం ఒకేసారి తీసుకోవడమే కాకుండా పిల్లలకి ఆట పాటల ద్వారా విద్యాలని వాటి మొదటి కాన్సెప్ట్. ఎందుకంటే అడుగుతున్నా మనం చెప్పేసారి మెసేజ్ చేయరు. ఆట పాటల ద్వారానే విద్య చెప్తాము కాబట్టి అది ఒక ఆట పాటలాగా ఉంటారు తప్ప మనం వాటికి చదువు చెప్తున్నామని అదే అడిగించకుండా పిల్లలకి ఎక్కడ బయట లేకుండా ఉండేటట్టు చేయాలి. కాబట్టి ఆట పాటల ద్వారా విద్య ఇచ్చేది అంగన్వాడీ కేంద్రం కాబట్టి ఆట పాటల ద్వారా విద్య మేడం పెట్టిన ఆలయం గురించి గ్రూప్ లో పెట్టండి సార్. జ్ఞానజ్యోతి కూర్చోండి. మా బేబీ పిక్చర్ అన్ని గ్రూపుల వారు వారికి ఇచ్చిన కృత్యాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు మనం పేపర్లో మనం చెప్పేద్దాం. పేపర్లో మనం చెప్పేసి ఆటపాటల్లో ఎక్కడ సార్ ఇక్కడ పెట్టు. ఇక్కడ పైన మ్యాటర్ రాద్దామన్నా మ్యాటర్ రాయాలా ఇలాగా ఇన్ఛార్జ్గా ఉంటారు, చూస్తారు ఎంఈఓ గారు. మీ అందరికీ తెలుసు. ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ అరేంజ్ చేశారు. అవి ఏంటంటే వాష్రూమ్స్ క్లీనింగ్ లేవని మనుషులు పెట్టారమ్మా, క్లీన్ చేస్తున్నారు. అక్కడ డస్ట్బిన్స్ కూడా పెడతారు, రూమ్స్లో కూడా డస్ట్బిన్స్ పెడతాము. కలర్ ఇచ్చి అందులో వేసుకోండి. చక్కగా పిల్లలకి ఆ యొక్క అవుట్లైన్స్ ఇచ్చి అందులో కలర్స్ ఏమంటే చక్కగా వేస్తారు. మనకి ఆ విధంగా పిల్లల యొక్క సూక్ష్మకండరాల చేతి యొక్క అతి సుకుమారమైనటువంటి అంశాలని మన నర్వస్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం అవుతుందండి. అదేవిధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పోస్టులు ఇచ్చి వాటిని ఒక పద్ధతిలో పేర్చబడడం లేకపోతే ఒక దారంలో ఎక్కించబడడం ద్వారా కూడా పిల్లల యొక్క సూక్ష్మకండరాల అభివృద్ధికి దారితీస్తుందండి. తేలికపాటి గీతలు గీయడం, అది ఏ రకమైనటువంటి గీత అయినప్పటికీ కూడా పెన్సిల్ ఇచ్చి ఆ పలక మీద కానీ అక్కడ ఉన్నటువంటి ఖర్చు మీద కానీ గీతలు గీయమండం ద్వారా సూక్ష్మకండరాల అభివృద్ధి జరుగుతుందండి. అదేవిధంగా క్లే మోల్డింగ్, ఇచ్చినటువంటి క్లేని వాళ్ళకి నచ్చినటువంటి ఆకారాలుగా మార్చడం ద్వారా కూడా వాళ్ళ యొక్క సూక్ష్మకండరాల అభివృద్ధి జరుగుతుందండి. అదేవిధంగా కాగిత బంతులు చేయడం, కాగితాన్ని చించడం, ఆ విధంగా ఇక్కడ చేయడం జరిగిందండి. ఈ విధంగా కాగితం చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని రౌండప్ చేయడం ద్వారా చేతి వేళ్ల మొనలో ఉన్నటువంటి అంశాలు ఆ యొక్క కండరాలన్నీ కూడా సూక్ష్మ కండరాలు అభివృద్ధి జరుగుతుందని మనం తెలియజేయించండి. తర్వాత చించినటువంటి కాగితాలని చక్కగా గమ్ తీసుకుని అంటించడం ద్వారా కూడా సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుందండి. నెక్స్ట్ భాగంగా స్థూల కండరాల అభివృద్ధి అంటే పిల్లల యొక్క 3 to 6 years లో భాగంగా నడవడం, అదే ఒక గీత గీసి దాని మీద నడిపించడం ద్వారా స్థూల కండరాల అభివృద్ధి జరుగుతుందండి. తర్వాత కొద్దిగా ఎదరికెళ్తే కనుక కొద్దిగా పెద్ద పిల్లల్ని వాళ్ళని మన సంరక్షణలో పరిగెత్తించడం, పరిగెత్తించబడి గొప్ప పడిపోవడం, తలుపుమానం మీద అది పడిపోవడం, దెబ్బలు తగ్గడం, అది కూడా చూసుకోవాలండి. అది ఎందువల్లంటే నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది. కొరడ గొప్పలు తగ్గడం, అది ఆ పరిగెత్తించేటప్పుడు మనం కాసుకోవడం, పరిగెత్తించేటప్పుడు కాళ్ళ యొక్క చలనాన్ని మనం అబ్జర్వ్ చేయడం జరగాలండి. తర్వాత ఎగరడం, గెంతడం, కొన్ని అంశాలు ఇచ్చి ఆ హైట్ నిర్దేశించి ఆ హైట్ మనకు ఆల్రెడీ సప్లై చేయడం జరుగుతుంది. ఆ హైట్ ఉన్నటువంటి దాని మీద మనం గొప్పని గెంతించడం, తర్వాత ఎగిరించడం చేయించండి. ఏజ్ని బట్టి కూడా స్కిప్పింగ్ కూడా అందులో అంశంగా స్థూల కండరాల అభివృద్ధిలో భాగంగా వస్తుందండి. తర్వాత కొద్దిగా చిన్నపిల్లలు అయితే కూడా పాకడం స్టేజ్ మీద ఎదురుకు వస్తాడండి. అయినప్పటికీ కూడా మనం ఒక యాక్టివిటీ చేస్తే కనుక వాళ్ళకి పాకడం ద్వారా ఈ అంశాలు కూడా మోకాళ్ళ అంశాలు కూడా డెవలప్ అవుతాయండి. నృత్యం చేయించడం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఏదైనా ఒక ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి సెల్ ఫోన్లో మంచి అందమైన సాంగ్ పెట్టి డ్యాన్స్ ఎక్కడ అంటే అది నృత్యం చేయడంలో బాగా ఒక రకమైన యాక్టివిటీ మనం చేయించండి. తర్వాత ఉన్నటువంటి వాళ్ళ యొక్క అప్పటికే అభివృద్ధి చెందినటువంటి అంశాలను దృష్టిలో పెట్టి ఇంకా అభివృద్ధి చేయించాలనే ఉద్దేశంతో మెట్లు ఎక్కించడం, దించడం, ఈ యొక్క అంశాలన్నీ కూడా స్థూల కండరాల అభివృద్ధిలోకి వస్తుందని ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మిగతా గ్రూప్ వాళ్ళు కూర్చొని వెయిట్ చేయాలి. ఏం చెప్తారో అబ్జర్వ్ చేసి ఎక్కడ పాయింట్ మిస్ అయ్యారో కూడా చెప్పచ్చు. ఈరోజు
మనకి గ్రూప్ 3లో తీసుకున్నటువంటి డొమైన్స్ లో మనకు 5 డొమైన్స్ లో సాంఘిక మరియు భావోద్వేగ అభివృద్ధి అనేది మేము తీసుకోవడం జరిగింది. దీన్ని మనం సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటాం. ఇది మన పిల్లలకి చాలా అవసరమైనటువంటి ఒక డొమైన్. ఎందుకంటే మనిషి అనేది సంఘ జీవి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఈ అభివృద్ధిని మేధాభివృద్ధి, భాషాభివృద్ధి ఏ విధంగా అయితే అవసరమో పిల్లలు కూడా ఈ సాంఘిక మరియు భావోద్వేగ అభివృద్ధి అనేది పిల్లల నుంచి మనం డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి మనం ఏ విధమైనటువంటి డెవలప్ చేయడానికి ఏ యాక్టివిటీస్ మనం చేయించాలి, ఏ ఐటమ్స్ తీయాలని మనం తీసుకోవాలని చూసినట్లయితే అసలు నిర్వచనం ఏంటంటే సాంఘిక అభివృద్ధి అంటే ఏంటి, భావోద్వేగ అభివృద్ధి, పిల్లలు ఇతరులతో ఎలా మెలగాలి, వాళ్ళతో ఎలా కలిసి ఉండాలి, ఏదైనా మనకి వచ్చినటువంటి మనకు కనిపించినటువంటి అమూర్త భావన అయినటువంటి కోపము, బాధ, ఆవేశము, నవ్వు, ఇటువంటి ఆనందం అనే దాన్ని మనకు కనిపించేటువంటి భావాలు అవి అమూర్త భావాలు అంటాం దాన్ని మనం. అవి పిల్లల్లో మనం ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. పిల్లల్లో మనం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు మనం కొన్ని ఆటలు ఆడించడం వల్ల పిల్లలందరూ కూడా కొంతమంది చాలా ఫ్రీగా ఆడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు చదవకుండా బాగా ఉంటారు. ఎందుకు అలా పిల్లలు ఉంటాడు మనం కారణం కనుక్కోవాలి. ఇది మనం డెవలప్ చేయడానికి వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గర పరిస్థితులు కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి గృహ సంబంధ పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కొన్ని కావచ్చు. పిల్లలకి అంటే మన పిల్లలకి అది అవసరం కాదని అనుకుంటాం, కానీ పిల్లలకి అయినా రోజు ఏదో కావాలని అడిగాడు, ఆ తండ్రి కానీ తల్లి కానీ కొనివ్వలేదు, ఆ పిల్లడి మైండ్ లో అలా ఉండిపోవచ్చు. అంటే ఆ పిల్లలు తల్లి దగ్గర డబ్బులు లేకపోతే ఏంటంటే పిల్లలు కావాలని వస్తువు కొనివ్వకపోవచ్చు. ఇవ్వకపోవడం లేకపోతే పిల్లలు మనసులో పెట్టుకుని స్కూల్కి వచ్చేటప్పుడు అది పిల్లడు ఉభావంగా ఉంటాడు అనమాట. అంటే అతను ఆ ఎమోషన్ అనేది షేర్ చేసుకోలేకపోతాడు. అంటే నిజంగా అతను కొనిచ్చినట్లయితే ఆనందం అనే ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది. అది ఆ ఆనందం అనే ఎమోషన్ పిల్లాడు షేర్ చేసుకుని ఉభావంగా ఉంటాడు. ఇవన్నీ మనం టీచర్గా ఆ పిల్లాడిని గమనిస్తూ ఉండాలి. ఎందుకు అలా ఉన్నావు, కారణం ఏంటి, ఏదైనా నీకు ఇంట్లో అంటే పిల్లాడు మనం నెమ్మదిగా మాట్లాడడం వల్ల కావాల్సినటువంటి విషయాలు రాబట్టి నాకు ఇంట్లో ఎలా కేక్ అడిగేలా లేకపోతే చాక్లెట్ అడిగేలా కొనివ్వలేదంటే అతను ఏదో మనం డైవర్ట్ చేయడం కానీ ఒకవేళ మనమే దాన్ని ఆఫర్ చేయగలిగితే కొనివ్వడం కానీ చేస్తే ఆ విధంగా ఎమోషన్ మనం క్యారీ బయటికి డెవలప్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ రోజున మనం చూసినట్లయితే చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు, కానీ కొన్ని వాళ్ళు ఇంట్రోవర్ట్ ఉండిపోతారు అనమాట. ఏమి బయట షేర్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు లేటెస్ట్గా చూసినట్లయితే ఈ మధ్యన హైదరాబాద్లో కూడా పేరెంట్స్ పిల్లలు తీసుకుని రైట్ యాక్షన్ చనిపోయింది. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి కారణాలు లేవు, కానీ వాళ్ళు బయట షేర్ చేసుకోక చాలా మంది ఒత్తిడికి ఉన్నాయి. ఈ రోజుల్లో ఈ భావోద్వేగాలు అనేవి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు అనమాట. అంటే పిల్లలకు మనం ముందు నుంచి చెప్పాలి, ఏంటి బాధ అంటే ఏంటి, ఆనందం ఏంటి, కోపం ఏంటి, ఎలా మనం షేర్ చేసుకోవాలి. దానికి మంచి మన దగ్గర ఉన్నటువంటి ఖర్చు లేదు ఏంటంటే ఆటలు ఆడించడం, పంచుకోవడం. పిల్లాడు అర్థం చేసుకుంటాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత పంచుకోవడం అనే ఎమోషన్ మనం ఏ విధంగా డెవలప్ చేయొచ్చు. పిల్లాడు చాక్లెట్లు ఇస్తూ ఉంటాడు, చాక్లెట్లు ఇచ్చిన తర్వాత అందరికీ మనం షేర్ చేయాలి. కొంతమంది పిల్లలు పెట్టద్దని మా అమ్మ ఎవరికి పెట్టినట్టు మనం జాగ్రత్తగా పిల్లలకి ఏం చేయాలంటే ఒక్కొక్కరు పంచి, అలా పంచిన తర్వాత మనం పిల్లలు రెస్పాండ్ ఎలా కావాలంటే థ్యాంక్ యూ చెప్పించడం, అదొక రకమైనటువంటి ఒక డెవలప్మెంట్ మాట. అంటే పిల్లలకి ఏంటి తీసుకోవడం ప్రతిస్పందన, నేను ఇచ్చాడు కాబట్టి థ్యాంక్ యూ చెప్పాలి, టీచర్ గారు వచ్చినట్టునే విష్ చేయడం, ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ ని సొసైటీతో మనం సంబంధాలని సత్సంబంధం పెంచుకోవడం ఫస్ట్ నుంచే డెవలప్ చేయాలన్నమాట. అంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, టీచర్ వచ్చినప్పుడు మనం నమస్తే చెప్పాలి, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు లోపల రండి, కాలు కడుక్కోండి అని మనం గౌరవంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మన సమాజంతో సత్సంబంధం పెంచుకోవడానికి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి డెవలప్ చేయాలి. వీటికి మనం ఇయ్యాలని ఉపయోగించడానికి వస్తువులు ఉండకపోవచ్చు, ఎక్కువ యాక్టివిటీస్ కానీ మాటల ద్వారా కానీ సంభాషణలు, చిన్న నోట్లేసు, కథలు చెప్పడం, అవన్నీ కూడా మనం ఈ డొమైన్ డెవలప్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు మనం జరిగే ప్రతి సందర్భాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ముందు రాశారండి చిన్న కథలు చెప్పడం ద్వారా కథలు చెప్పడం, పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టపడతారు. పిల్లలకి కథలు చెప్పడం, టీచర్ వాళ్ళ కథ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. చెప్పిన కథని ఇక్కడ అమ్మాయి వినకుండా చెప్తూ ఉంటారు. అలా కథలు చాలా ఇష్టపడతారు. కథ చెప్పడం ద్వారా కూడా భాష గురించి మనం పెంచవచ్చు. అలాగే చిత్రాలు చూపించి మాట్లాడుతుంది, ఈ చిత్రంలో ఏముంది, దీంట్లో నీకు ఏమర్థమైంది, నీకేమర్థమైంది, దాంట్లో నువ్వు యాక్ట్ చేయగలవా, ఈ చిత్రంలో అలా పిల్లలు అడగడం ద్వారా కూడా వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడించవచ్చు. అలాగే సంభాషణ, ఏదైనా ఒక అంశం ఇచ్చి ఇంటి దగ్గర ఏం జరిగిందిరా అంశంతో ఎలా మాట్లాడతావు, లేకపోతే తమ్ముడితో ఎలా మాట్లాడతావు, లేదా టీచర్ ఎలా మాట్లాడుతావు ఒకసారి చేసి చూపించమ్మా, లేదా మీ ప్రస్తుతం ఎలా మాట్లాడతావు అని ఒక సంభాషణ మనం క్రియేట్ చేయడం, పిల్లలు ఎలా మాట్లాడతాం మనం గమనించి ఆ విధంగా కూడా భాషను పిల్లలు ఎక్కువ మనం అభివృద్ధి పరచవచ్చు. అలాగే కథ చిత్రాల క్రమ పద్ధతి, మన జంబులు ఉంటాయి కదండి, అవన్నీ లైన్లో పెట్టి
ఇలా ఉంటుంది మనకి ఆల్రెడీ అంగన్వాడీ సెంటర్లోని దాన్ని లైన్లో పెట్టించి కూడా పిల్లలతో చేయించడం ద్వారా భాషాభివృద్ధి పెంచవచ్చు. అదేవిధంగా పద్యాలు, పాటలు ఇవి కూడా మనం చేయడం ద్వారా భాషాభివృద్ధి పిల్లల్లో ఎక్కువ పెంచవచ్చు. అలాగే పాటల అభినయం, మీ నాన్న ఏమంటాడో యాక్ట్ చేయి, లేదా టీచర్ ఎలా పాటలు చెప్తుందో చూడు, నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎలా ఉంటాడో యాక్ట్ చేయి. అలాగా అంటే తన కాకుండా వేరే వాళ్ళు తనకు ఇష్టమైన వ్యక్తినో లేదా తన ఫ్రెండ్నో తన ఇంట్లో బంధువులను లేదా చుట్టామో ఎవరు ఎలా యాక్ట్ చేస్తారని చెప్పించడం ద్వారా కూడా వాళ్ళు చెప్పే మాటల ద్వారా భాషను అభివృద్ధి చేయొచ్చు. అలాగే పదాలతో ఆటలు, తర్వాత బొమ్మలతో మాట్లాడించడం. ఈ బొమ్మ చూసి నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ బొమ్మ ద్వారా నీకు ఏమర్థమైంది అన్న విషయాన్ని వాళ్ళని ప్రశ్నించడం ద్వారా కూడా భాషను అభివృద్ధి చేయగలిగే భాష అభివృద్ధి పెంపొందించడంలో బాగా ఉపయోగపడతాయని రాసింది. తర్వాత ఈ సామాగ్రి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకి లో కాస్ట్ మెటీరియల్ ఎక్కువ ఉంటాయి. మనం చిత్రాలు కాదు అంటే జంతువులు చూపిస్తాం, అది కొన్ని పరిచయం ఉన్న జంతువులు ఉంటాయి. ఇప్పుడు ఆ సెంటర్ దగ్గర పక్క నుంచి కుక్క వెళ్ళిపోతూ ఉంటుంది, పిల్లి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి మన ఎప్పుడు వచ్చిన పక్కకే మా పిల్లలు ఆడవారు వెళ్ళిపోతూ వస్తున్నట్టు ఇప్పుడు ఆడవారు వెళ్ళిపోతూ వస్తున్నా చెప్పింది పిల్లలకి. అంటే అక్కడి నుంచి ఎంత దూరం కాదు కదా, అంటే వెళ్ళిపోతుంది దగ్గరగా ఉంది, ఆడవారు వస్తుందంటే నాకు చెప్తుంది. అంటే జంతువులు కూడా ఎక్కువ పరిచయం ఉంటుంది మన పిల్లలకి. అలాగే పండ్లు ఏం తింటావు, పండ్లు ఏమి తింటావు, నువ్వు ఇంటి దగ్గర పండ్లు తింటావా, మిక్చర్స్ తింటావా, స్వీట్స్ తింటావా అని అడగడం వల్ల నాకు పండ్లు మీ నాన్న తెస్తాడు, ఏ పండ్లు తెస్తాడు, నీకు ఏ పండ్లు అంటే ఇష్టం అని అడగడం. కూరగాయలు ఏ కూరగాయలు తింటాం, మనకి అలాగే అంగన్వాడీలో ఫుడ్ పెడతాం, కూరగాయలతో ఫుడ్ పెడతాం. నాకు ఇష్టమైన కూరలు ఏ కూర చేస్తాం, కాకరకాయలు కాకరకాయ చేయడం నేను ఇష్టపడి తిన్నాను, నేనేంటో అంటాడు. ఒకటి ఇష్టమైంది ఒకటి ఇష్టం కాకపోవచ్చు, దాని ద్వారా కూడా ఈ భాష గుర్తించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. తర్వాత కళా పుస్తకాలు మనకి చాలా మెటీరియల్ మన అంగన్వాడీ సెంటర్లో ఉంటాయి. పెద్ద చిత్రాలు మన కళా పుస్తకాలు, నీతి కథలు చెప్పడం ద్వారా పెద్దలు ఎలా గౌరవించాలి, ఒక టీచర్ అంగన్వాడీ టీచర్ పిల్లలకు చెప్పడం ద్వారా ఇప్పుడు మర్యాదలో పెరుగుదల అవుతుంది. ఒక తల్లితో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా ఉండాలి, అంటే ఏదైనా అన్పార్లమెంటరీ అంటే వాడకూడని పదాలు ఏమైనా వాడినా కూడా మనం కంట్రోల్ చేయడానికి నీతి కథలు బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా పర్పస్ మెటీరియల్ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉంటాయి. అవి గోల్కి వేదిక పెట్టుకొని చూపించడం ద్వారా కూడా వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు పర్పస్ ద్వారా. చార్ట్, అక్షర చార్ట్, జంతువుల చార్ట్, దీంట్లో తెలుసుకున్న జంతువులు ఏంటి, ఈ అక్షరం ఏంటి, అలాగే అక్షరం నేర్చుకుంటారు కాబట్టి ఈ అక్షరం ఏంటి గుర్తించు. అలాగే ఈ జంతువు ఏంటి, ఈ జంతువు తెలుసా, ఎక్కడ చూసావు, నేను టీవీలో చూసానంట, లేదా యూట్యూబ్లో చూసానంట, డైరెక్ట్గా చూసానంట. కొన్ని ఏమో టీవీలో చూస్తారు ఎక్కువ, మనకంటే ఎక్కువ యూట్యూబ్లోనే టీవీలోనే ఎక్కువ చూస్తూ ఉంటారు. తర్వాత బొమ్మలు, జంతువులు, వాహనాల బొమ్మలు అంటే మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న ప్లస్ అంగన్వాడీలో సరఫరా చేసిన మెటీరియల్ ఉపయోగించి భాషాభివృద్ధి మనం పెంపొందించడం. ఉన్నప్పుడే అతను సమాజంలో మంచి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా రూపొందగలడు. ఇంకా తన సామర్థ్యంగా నిలబడి తన జీవితాన్ని సమర్థవంతంగా తీసుకెళ్ళగలడు. ఆ విధంగా మనం చేసిన ప్రైమరీ సెక్షన్ ఏంటంటే అతని యొక్క ఆలోచన శక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే అర్థం చేసుకునే శక్తిని, అవగాహన చేసుకునే శక్తిని కూడా ఇంప్రూవ్ చేయాలి. అలాగే నేర్చుకునే శక్తిని కూడా జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అలాగే మనకి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎలా పరిష్కరించాలనే అంశంలో కూడా మనం అంటే తోడ్పాటుని అందించాలి. ఇంకా 3 నుండి 6 సంవత్సరాల పిల్లల యొక్క జ్ఞాన శక్తి అంటే ఒక కాన్సెప్ట్ చూపిస్తే శక్తిని మనం అతనిలో పెంపొందింపు చేయాలి. అలాగే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం చేపట్టవలసిన విషయాలు ఏమైనా ఉంటాయంటే జతపక్షం అంటే మ్యాచింగ్ అంటారు కదా. మ్యాచింగ్ ఇందులో రిలేటెడ్ వస్తువులు ఏవైతే వాటిని తెచ్చి అవి ఎక్కడున్నాయి వాటిని పైన వచ్చాయని చెప్పేసి పిల్లలకి ఒక చార్ట్ అంటే ఆ విధంగా అతనికి జతపక్షం అనేటువంటి అంటే సంబంధం లేనటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయో వివిధ వస్తువులకి సంబంధాలు అనేటువంటి వాళ్ళను గుర్తించడం, చేయడం, ఇంకా వర్గీకరించడం. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని
వర్గీకరిస్తూ ఉంటారు. ఉన్నగా ఉన్నవి, గడుపుగా ఉన్నవి, వాటి పట్ల అవగాహన వస్తుంది. ఆ విధంగా మనం ఇంకా క్రమ పద్ధతిలో విలువగా ఉన్నవి మన రమేష్ అబ్బాయి ఆకారాలతో అంటే దానికి జీవితంలో ఆకారాలతో ఉన్నటువంటి వస్తువుల పట్ల పరిచయాలను ఏర్పాటు చేస్తూ ఉంటాం, పరిచయం కలిగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ రౌండ్ షేప్స్ గుండ్రంగా ఉండే వస్తువులు అడుగుతాం. వాటి ఒక విస్తృత గుండ్రంగా ఉండే వస్తువులు తెలిసే వాటి చూపిస్తాం. గుండ్రంగా ఉండే వస్తువులు సర్కిల్ చూపిస్తాం, లేదా ఏదైనా బాగుంటే బాగుంది చూపిస్తాం. వాడికి ఇది గుండ్రంగా ఉండే ఆకారం అటువంటి దాని మీద అతనికి అవగాహన వస్తుంది. అలాగే త్రిభుజాకారం సంబంధించిన వస్తువులు ఏమంటాయి? మామూలుగా త్రిభుజాకారంతో ఉన్నటువంటి జంట షేప్ ఉన్నటువంటి వాటిని మనం చూపించి వాటికి ఆ విధమైన ఆకారం మీద అవగాహన కలిగించాలి. ఇంకా చతురస్రాకారం చెప్పేసి దేవుడు చూపించింది ఏ షేప్లో ఉందని చెప్పి ఇది చతురస్రాకారంలో లేదా బాధ చూపిస్తాం. బాధ లేదా బుక్ లేదా ఇటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి అడుగుతాం. దీని బాధ అనేది దీని ప్లేట్ అని అడుగుతాం. వాటి చెప్పబోతుంది మనం చతురస్రాకారం అని చెప్తాం. ఆ విధంగా వాటికి ఆకారం పట్ల ఒక విధమైనటువంటి అవగాహన. ఇంకా పొడవుగా ఉండేది సిలిండ్రికల్ షేప్ స్తంభాలు చూపిస్తాం. స్తంభం యొక్క ఆకారం ఏంటో చూపిస్తాం. అడిగితే వాటి మీద చెప్తాం. ఏంటంటే స్తూపాకారం అంటాం. అంటే పొడవుగా నిలువుగా నిటందులు వాటిని స్తూపాకార వస్తువులు అంటాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ద్వారా వాటికి ఆ అవగాహన వస్తుంది. ఇంకా పజిల్స్ చిన్నపిల్లలకు సంబంధించి పడవలని చూడగానే రెండులా ఉంటుంది వెంకి వెంకి నాకు అంకెలొచ్చినాయి కడవలికి గమ్మిస్తే మూడులా ఉంటుంది వెంకి వెంకి నాకు అంకెలొచ్చినాయి రెండు కడలు నిలబెట్టి అడ్డు కట్ట వేస్తేను నాలుగులా ఉంటుంది వెంకి వెంకి నాకు అంకెలొచ్చినాయి పడవలికి తెరగేసి కొమ్ము పెడితేను ఐదులా ఉంటుంది వెంకి వెంకి నాకు అంకెలొచ్చినాయి ఎట్లా అంటే వాళ్ళు మనము కోఆర్డినేట్ చేసుకుని ఆ పిల్లల్ని మనం పాఠశాలకి ఆహ్వానిస్తాం. ఇప్పుడు ఈ రెండు అంశాలకు సంబంధించి నేను ఈ రెండు సెషన్లో ఏం చెప్పానంటే జాగ్రత్త కమిటీలో జరిగింది సమయాన్ని దృష్టి. ఆ రెండు ఏంటంటే మొదటిదేమో ప్రణాళిక మరియు నిర్వహణ, రెండోదేమో పాఠశాల సంశ్లేషణ. ఈ రెండు విషయాలకు సంబంధించి అందరికీ పూర్తి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. Five little monkeys jumping on the bed. One fell down and bumped his head. Mama called the doctor. Doctor said. No more monkeys. No more monkeys jumping on the bed. Oh, little monkey jumping on the bed. One fell down. Bumped his head. Mama called the doctor. Doctor said. No more monkeys. No more monkeys jumping on the bed. Little monkey jumping on
monkey jumping on the bed. One fell down and bumped his head. Mama called the doctor, doctor said. Mama called the doctor, doctor said. No more monkeys Jumping on the bed. No more monkeys Jumping on the bed. Two little monkeys He's jumping on the bed. ఏదో బాగుంది. One fell down One fell down. and bumped his head. Mama called the doctor, doctor said. Mama called the doctor, doctor said. No more monkeys. One little monkey jumping on the bed. Jumping on the bed. He fell down and bumped his head. Fell down and bumped his head. Mama called the doctor, doctor said. Mama called the doctor, doctor said. No more monkeys. Monkeys. No more monkeys. No more monkeys. Okay. వేదలు తీర్చుమాడే వేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసే సాపతో సే నామమా సేవలుగా చుక్కానే చుక్కుగా బ్రతుకు ఎరుపు ఎదురీదేగా పొంగిలి గోదావరి ఊపిందిలే సేలవరి గోదావరిలో నీలాంబరి మా సీమకి సీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే రద్దు వేయంగానే లాభసాటి పేరం ఇల్లే మాడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం అలపారేటి అందాలన్నీ అడిగి వీటి అర్థం ఏం దక్కింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద ప్రభుత్వాలుగా గోదావరి ఊహిందిలే సేనోబరి గోదావరిలో నీలాంబరి మా సీమకి శ్రీకాంబరి